నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో మనకి రుచికరమైన వెరైటీ చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీ అండి. మరి పిలిచేద్దామా? వెల్కమ్ రాజు గారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో మరి ఆహా ఏమి రుచిలో ఏం రుచికరమైన వంట చూపిస్తున్నారు ఈ రోజు? పింక్ సాస్ పాస్తా అండి. పింక్ సాస్ పాస్తా. వావ్. పింక్ సాస్ పాస్తా అంటే ఎక్కువ మనం బయటకు వెళ్ళినప్పుడే ఆర్డర్ ఇస్తుంటాం, ఎందుకంటే వైట్ సాస్ అయితే అందరికి ఇంట్లో చేసుకోవడానికి వీలు ఉంటుంది. బట్ ఇది కొంచెం అంటే టెక్నిక్ తెలిసి ఇది కూడా చేసుకోవచ్చు. అదేదో నేను ఈరోజు చూస్తున్నాను. ఓకే రాజు గారు, పింక్ సాస్ పాస్తా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. పింక్ సాస్ పాస్తా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాస్తా 1 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, టొమాటో పేస్ట్ 1 కప్పు, పాలు 1 కప్పు, చీజ్ కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, బేసిల్ కొద్దిగా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఫస్ట్ ఏంటంటే మనం వైట్ సాస్ రెడీ చేసుకోవాలండి. సో ఈ పింక్ సాస్ కి కూడా మనం వైట్ సాస్ రెడీ చేసుకోవాలి. అవునండి. సో పాస్తా మనం ఉడికించి పెట్టేసుకున్నాం కొంచెం పొడి పొడిగా వచ్చే విధంగా. సో ఉడికించేటప్పుడు కొద్దిగా నూనె, కొంచెం ఉప్పు వేసుకున్నాం అండి. ఓకే. దీంట్లో ఫస్ట్ వెన్న, సో వైట్ సాస్కి ఎప్పుడైనా మనం వెన్న అలాగే మైదా ఈక్వల్ ప్రపోర్షన్స్ తీసుకుంటాం అండి, 1:1. ఓకే. మైదా వేసుకున్నాం. స్టిక్ ఇస్తారా? ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలండి. ఓకే. సో కొంచెం మంట తగ్గించేసుకుని కాచి చల్లార్చిన పాలు. ఓకే. సో ఉండలు లేకుండా మనం నీట్గా బాగా అన్నీ కలిపేసుకోవాలి. సో మనకి సాస్కి మైదా తప్పితే ఇంకా ఆప్షన్ ఏమి ఉండదేమో కదా? లేదండి, వైట్ సాస్, బ్రౌన్ సాస్ మనకు మైదా బేస్లోనే చేసుకుంటాం. విస్క్ ఇస్తారా? సో కొంచెం ఎక్కువ ఫ్లేమ్ లేకుండా చూసుకోవాలి. చాలా మంది ఏంటంటే మనకు ఫ్లేమ్ మొత్తం ఆపేసి పక్కన తీసేసుకొని ఇది కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ కొంచెం వేడి చేసుకుంటారు. ఓకే. దీంట్లో సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. ఓకే. సో ఇక్కడ పాస్తాకు వాడుతున్నాం కాబట్టి సీజనింగ్ అండి, ఇటాలియన్ సీజనింగ్. ఓకే. కొద్దిగా పంచదార. సో ఇక్కడ మనకు వైట్ సాస్ రెడీ అయిపోయింది. ఓకే. సో ఇది పక్కన పెట్టేసుకున్నామండి. నెక్స్ట్ ప్రాసెస్ చేసుకున్నాం. ఇక్కడ కొద్దిగా నూనె అండి, సన్నగా తరిగిన వెల్లుల్లి అండి, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్. ఓకే. సో ఇప్పుడు ఇదేం చేస్తున్నారు రాజు గారు? మనం సాస్ రెడీ చేస్తాం పింక్ సాస్ కోసం. ఓకే. సో దానికి ఒక వైట్ సాస్ రెడీ చేసుకొని నెక్స్ట్ ఇంకొక సాస్ రెడీ చేస్తాం. అవునండి. సో ఇక్కడ టమాటో పేస్ట్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే. ఓకే. సో దీంట్లోనే ఉల్లికాడలు, అంటే మనం ఇంకా పాస్తాలో వేసుకునేవన్నీ ఇది ప్రిపేర్ చేసేసుకుంటామండి. ఓకే. ఇది కొంచెం వాటి ఉల్లిపాయలది పచ్చివాసన పోతే సరిపోతుందండి. దీంట్లో మనం ఇంకొంచెం కావాలనుకుంటే మనకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కానీ, మష్రూమ్ కానీ, బ్రోకలీ, ఏదైనా.
టమాటో పేస్ట్. ఓకే. సో ఇక్కడ కూడా కొంచెం సీజనింగ్ చేసుకుంటున్నాం. ఉప్పు, మిరియాల పొడి, ఇక్కడ కూడా ఇటాలియన్ సీజనింగ్ అండి. ఓకే. సో టమాటో పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం కొంచెం ఇది వేయించుకోవాలి. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసుకుని కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఓకే రాజు గారు. ఓకే అండి, ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా. సో ఇప్పుడు దీంట్లో మనం వైట్ సాస్ యాడ్ చేసేసుకున్నాం. సో లైట్ పింక్ కలర్లోకి మనకి ఇది మారిపోతుంది. ఓకే. సో 2 రకాల సాసెస్ మనం ఇక్కడ యాడ్ చేస్తుంది. దానివల్ల ఇంకొక మనకి ఈ పింక్ అనేది వచ్చేస్తుంది. సో టొమాటో గ్రేవీతో ఒకటి చేసుకొని అది అండ్ వైట్ సాస్ మిక్స్ చేసేసుకుంటాం. సో బయట మనం రెస్టారెంట్లో తీసుకున్నట్టు ఇంకొంచెం థిక్గా ఉంటుంది కదా కలర్. సో వాటిలో ఏంటంటే మన మార్కెట్లో దొరికే టమాటో సాస్లు, తర్వాత ఈ రెడీమేడ్గా మనకి ఈ సాస్ కూడా టమాటో సాస్ కూడా కెచప్ దొరుకుతాయి కదా. సో అవి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇంకొంచెం పింకిష్ కలర్ కొంచెం ఎక్కువ కనిపిస్తూ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం కొంచెం న్యాచురల్ కలర్స్ మనకు వచ్చేసి కలర్స్ ఏవి యూజ్ చేయకుండా చేసుకున్నాం. సో ఇది కొంచెం మనకు బెటర్ ఆప్షన్. అంటే హెల్దీగా చేసుకోవచ్చు. సో ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా ఇలా న్యాచురల్గా చేసేసుకోవచ్చు. దీంట్లో మనం ఉడికించుకున్న పాస్తా, అలాగే పాస్తా అన్నాక కొంచెం చీజ్ ఉండాల్సిందే తప్పకుండా. సో వాళ్ళ చాయిస్కి తగ్గట్టు. ఓకే. సో పాస్తా కూడా మనం ఉడికించేటప్పుడు మరీ ఎక్కువ మెత్త కాకుండా చూసుకోవాలండి. లేకపోతే ఏంటంటే ఇలా మనం మిక్స్ చేసేటప్పుడు సాస్తో పాటుగా అది కూడా మ్యాష్ అయిపోతుంది. ఓకే. సో రెడీ అయిపోయింది. ఓకే. సో ప్లేట్లోకి తీసేసుకున్నాం. బేసిల్ వేసుకున్నాం ఫ్రెష్గా. కొద్దిగా చీజ్. ఓకే. సో వేడిగా పింక్ సాస్ పాస్తా రెడీ. సో మరి పింక్ సాస్ పాస్తా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. పింక్ సాస్ పాస్తా తయారు చేసే విధానం: ముందుగా పాస్తా ఉడికించుంచాలి. ఒక పాన్ లో వెన్న వేసి మైదా వేసి వేయించాలి. దీనిలో పాలు, ఉప్పు, మిరియాల పొడి, ఇటాలియన్ సీజనింగ్, పంచదార వేసి బాగా కలుపుతూ వైట్ సాస్ సిద్ధం చేసుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి, ఇటాలియన్ సీజనింగ్ వేసి వేగనివ్వాలి. తర్వాత వైట్ సాస్ వేసి బాగా కలుపుకోవాలి. దీంతో పింక్ సాస్ రెడీ అవుతుంది. దీనిలో ఉడికించిన పాస్తా, చీజ్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఆపై బేసిల్తో, చీజ్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పింక్ పాస్తా రెడీ. పింక్ సాస్ పాస్తా తయారీ విధానం చూసారు కదండి. సో టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే. బాగుంది, సూపర్గా ఉంది. జనరల్గా ఏంటంటే వైట్ సాస్లో కానీ లేకపోతే ఇలా టమాటో గ్రేవీలో కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం సింగిల్. రెండు మిక్స్ చేయడం వల్ల మనకు కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. అవును. మెయిన్గా ఫ్రెష్గా మనం పైనుంచి ఆ బేస్లో వేసుకున్నాం కదా, ఫ్లేవర్ చాలా బాగుంది. ఇది కూడా బాగా తెలుస్తుంది. ఎస్ అండి. సో చాలా బాగుంది రాజు గారు. అంటే సింపుల్గా ఇలా ఇంట్లో హ్యాపీగా మనమే తయారు చేసేసుకోవచ్చు. సో మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి పాస్తా. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పసుపు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి.
పసుపును ఆహారంలో భాగం చేసుకుని కూరల్లో ఎక్కువగా వాడుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు మనకు అందుతాయి. మరీ ముఖ్యంగా ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున చిటికెడంత పసుపు పాలలో కానీ గోరువెచ్చటి నీళ్లలో కానీ వేసుకుని తీసుకుంటూ ఉండడం వల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ అనేది సమస్థితిలో ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి ఈరోజు పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు కదా, చూద్దాం ఎలాంటి వెరైటీ వంట చేస్తారో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు రూత్. రూత్, ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము ఈసీఎల్ నుంచి వస్తున్నానండి. సో ఏం వర్క్ చేస్తుంటారు మీరు? నేను ప్రైవేట్ ఫర్మ్లో వర్క్ చేస్తాను. సో జాబ్ చేస్తున్నారు. సో ఈరోజు మాకు ఏం వెరైటీ చేస్తున్నారు? ముల్లంగి పండుమిర్చి పచ్చడి. ముల్లంగి పండుమిర్చి కాంబినేషన్లో పచ్చడి. ముల్లంగి పండుమిర్చి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముల్లంగి పండుమిర్చి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి 1/2 కిలో, పండుమిరపకాయలు 3, చింతపండు కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దామా అండి? సరే అండి. ఫస్ట్ వెలిగించుకొని కొంచెం ముల్లంగి వేయించాలా మనం? మనం వేయించాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఓకే. కొద్దిగా జీలకర్ర, ముల్లంగి, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, రైట్, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, తర్వాత పండు మిరపకాయలు, ఇవన్నీ కొద్దిగా మగ్గాలి. ఓకే. సో సిమ్లో పెట్టుకుందాం. ఇది అన్ని కలిపి మగ్గిన తర్వాత మళ్ళీ మిక్సీలో వేద్దాం. ఓకే. సో ఇలా మగ్గేటప్పుడు కొద్దిగా చింతపండు కూడా వేద్దాము. సో దీనికి మళ్ళీ మనం పోపు పెట్టుకోవాలండి, లేకపోతే మిక్సీ అయిపోయాక మనం పోపు వేసుకోవాలి మళ్ళీ ఫైనల్గా? ఓకే. సో కొంచెం మూత పెట్టి మగ్గిచ్చేద్దామా? రైట్. ఓకే. సో కొంచెం ముల్లంగి సాఫ్ట్ అయితే మనకి సరిపోతుందా? అంటే ముల్లంగి వాసన వస్తుంది కదా, పచ్చి వాసన పోయేదాకా పెట్టాలి. సో బాగా మగ్గించాలి. కొద్దిగా మగ్గించేసాక మనం అదంతా చల్లారాక మిక్సీలో తీసేసుకొని తర్వాత తాలింపు వేసుకుంటే అయిపోతుంది. ఓకే. మరి మీరు కూడా ఇలాగే మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. మాకు SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. సో చూద్దామా? చూద్దామండి. సరిపోతుందండి? సరిపోతుంది. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసాం. సో ఇది కొంచెం చల్లారితే ఇంకా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకే. సో ఒక 2 minutes వెయిట్ చేద్దాం. సో ఇంకా మిక్సీ పట్టే ఇప్పుడు మిక్సీ పట్టేద్దాము. యూజువల్గానే ముల్లంగితో చాలా వెరైటీస్ తక్కువ చేస్తూ ఉంటారు కదా, అది ఉంటుందని. ఇది బాగుంది, ఏదో కాంబినేషన్. మీరే ట్రై చేశారా, ఎక్కడైనా నేర్చుకున్నారా? లేదు, ఇది సెల్ఫ్ రెసిపీనా? కొద్దిగా సాల్ట్ వేద్దాం. ఓకే. మరీ మెత్తగా తిప్పకూడదండి? మరీ మెత్తగా వద్దు, కొంచెం పలుపుగా ఉంటే కొంచెం బాగుంటుంది. ఓకే. ఓకేనా? లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి తిప్పేస్తాను. ఓకే. ఓకే. ఇప్పుడు ఇది కొద్దిగా సీజనింగ్ చేసుకుందాం. తాలింపు వేద్దాం. కొద్దిగా జీలకర్ర, ఓకే, కొద్దిగా ఆవాలు, పసుపు. ఓకే. సో కావాలంటే ఇంగువ వేసుకోవచ్చా ఇందులో? వేసుకోవచ్చు, అది కూడా. ఓకే. సో ఇది పండు మిర్చి కాంబినేషన్లోనే బాగుంటుందండి, లేకపోతే మనం సేమ్ ఇట్లా పచ్చిమిర్చితో కూడా బాగానే ఉంటుంది. ఓకే. సో
సో సీజనల్గా మనకి సీజనల్గా పండు మిర్చి దొరికినప్పుడు ఇలా చేసుకుంటే కొంచెం వెరైటీ అన్నమాట. ఓకే ఓకే, ఆఫ్ చేసేనా? ఒక జస్ట్ 1 minute కొంచెం వేగాల ఇది, కొంచెం 1 minute అలా వేయించేస్తే ఇంకా మిగిలిన ఏదైనా వాసన ఉన్నా మనకు వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో మరి ముల్లంగి పండుమిర్చి పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. ముల్లంగి పండుమిర్చి పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ముల్లంగి, ఉల్లిపాయ ముక్కలు, పండు మిరపకాయ ముక్కలు, చింతపండు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, పసుపు, పచ్చడి వేసి వేయించాలి. అంతే, ముల్లంగి పండుమిర్చి పచ్చడి రెడీ. తయారీ విధానం చూసారు కదండి, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే, బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే కొంచెం లైట్ ఒక రకమైన స్మెల్ ఉంటుంది కదా ముల్లంగికి, దానివల్ల చాలా మంది కూడా తినరు. సో అలాంటి వెజిటబుల్స్ ఏంటంటే మనం ఇలా మనం రెగ్యులర్గా చేసుకునే కొన్ని రకాల వెజిటబుల్స్ మిక్సప్ చేసి చేసుకుంటే బాగుంటుంది. పండు మిర్చి ఇప్పుడు మనకు సీజనల్గా కూడా దొరుకుతుంది. బాగా వచ్చిందండి పచ్చడి, చాలా అన్నంలోకి అది కలుపుకోవడానికి చాలా బాగుంది. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇంట్లో పాప్కార్న్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నట్లయితే పాప్కార్న్ మరింత టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు సెకండ్ వంట ఏం చూపిస్తారండి? చామదుంప వెల్లుల్లి పులుసు. చామదుంప వెల్లుల్లి పులుసు. ఓకే, సో మరి చామదుంప వెల్లుల్లి పులుసు తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చామదుంప వెల్లుల్లి పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 8, చింతపండు గుజ్జు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఆవాలు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతి పొడి చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, సో స్టార్ట్ చేద్దామండి. సరే అండి. చామదుంప వెల్లుల్లి పులుసు. సో ముందుగా స్టవ్ వెలిగించుకుని కొద్దిగా ఆయిల్ వేద్దాం. తర్వాత కొద్దిగా ఆవాలు, ఓకే, జీలకర్ర, పచ్చిమిరపకాయ, ఓకే, కరివేపాకు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఇవి కొద్దిగా మగ్గాలి. ఓకే, సో చామదుంప ముందే ఉడికించేసి పెట్టాలండి? చామదుంప ముందే ఉడికిచ్చాను. ఓకే, సో మన రెసిపీ చామదుంప వెల్లుల్లి పులుసు కాబట్టి వెల్లుల్లి కూడా చాప్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఓకే, దీంట్లో కొద్దిగా ఉప్పు వేద్దాము, అప్పుడు త్వరగా మగ్గుతుంది అనమాట. ఓకే, సో వెల్లుల్లి మనం ఇలా పీసెస్ లా వేసుకుంటే బాగుంటుందా? వెల్లుల్లి అలా పీసెస్ లా వేసుకుంటే బాగుంటుంది. అంటే వెల్లుల్లి మన హెల్త్ కి చాలా మంచిది యాక్చువల్ గా. సో మనము ఉట్టిది తినలేము అసలు అది. సో ఇట్లాంటి రెసిపీస్ లో అది యాడ్ చేస్తే మనం ఈజీగా, అంటే చాలా మంది కొంచెం వెల్లుల్లి పులుసుల్లో అది మామూలుగా అలా ఆ రెబ్బలే వేసేసుకుంటారు, వేసేస్తారు. ఇలా అయితే మనం ఈజీగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలతో కలిసిపోతుంది అది. సో దాంతో పాటు అలా తినేసి పక్కకు పెట్టకుండా వేసేయచ్చు. సో ఇప్పుడు చింతపండు పులుసు పోద్దాము. సిమ్లో పెట్టుకుందాం. కొద్దిగా వాటర్ ఇవ్వరా? కొద్దిగా పసుపు వేస్తాము, ధనియా పౌడర్, తర్వాత కొద్దిగా కారము, ఓకే, ఉప్పు,
ఇది కొద్దిగా మరిగాక మనం చామదుంపలు వేసేద్దాం. ఓకే. సో కొంచెం ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గనిద్దామా? రైట్. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గోరువెచ్చని ఆలివ్ ఆయిల్ తీసుకుని 2-3 రోజులకు ఒకసారి గోళ్ళు అందులో కాసేపు నానబెట్టుకుని ఆ తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే గోళ్ళు బాగా దృఢంగా తయారవడమే కాకుండా చక్కగా పెరుగుతాయి. చూద్దామా? చూద్దాం. ఇప్పుడు దగ్గరికి అయింది. ఓకే. కొద్దిగా వాటర్ పోయరా. తర్వాత వెల్లుల్లి ముక్కలు. ఓకే. సో ఎలాగో చామదుంప ఉడికించిందే కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని తొందరగానే పట్టాలి. తర్వాత కొంచెం మెంతి పొడి. ఓకే. మూత పెట్టి ఉడికించేద్దాం ఒక 2 minutes. ఓకే. సో చూద్దామండి. దగ్గర పడిపోయింది. ఓకేనా? చాలు. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. ఇంకా దించే ముందు మనకు టేస్ట్కి ఇంకా కొంచెం కొద్దిగా లిటిల్ బెల్లం యాడ్ చేసామంటే టేస్ట్ ఇంకా చాలా ఎన్హాన్స్ అవుతుంది. స్వీట్గా కావాలనుకునే వాళ్ళు కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత జస్ట్ గార్నిష్ విత్ కొత్తిమీర. సో మరి చామదుంప వెల్లుల్లి పులుసు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. చామదుంప వెల్లుల్లి పులుసు తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు పోసి పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి మరగనివ్వాలి. తర్వాత ఉడికించిన చామదుంపలు వేసి కొద్దిగా నీళ్లు పోసి వెల్లుల్లి రెబ్బలు, మెంతి పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప వెల్లుల్లి పులుసు రెడీ. పులుసు తయారీ విధానం చూసారు కదా. సో టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే. బాగుంది, ఒక మంచి ఫ్లేవర్లో. ఎస్. సో అంటే ఎక్కువగా అంటే చామదుంపతో చాలా తక్కువ రెసిపీలు చేసుకుంటాం. అవును. వేపుడులు లేదా పులుసు. సో బాగా వచ్చిందండి. హ్యాపీగా రైస్లో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో ఆ గ్రేవీ కూడా మంచి ఆ ఫ్లేవర్స్ మీరు యాడ్ చేసిన పౌడర్స్ అని కూడా బాగా వచ్చింది రుచి. అండ్ వెల్లుల్లి కాంబినేషన్ కూడా దానికి బాగా సెట్ అయింది. అంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ తెలుస్తుంది మంచిగా. యా, బాగుంది. నైస్ అండి. సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పింపుల్స్ కానీ ర్యాషెస్ కానీ మొహం మీద ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే టీ ట్రీ ఆయిల్ అని షాప్స్లో దొరుకుతుంది. దాన్ని తీసుకొని కొద్దిగా మసాజ్ చేసుకుంటూ కనుక ఉన్నట్లయితే చాలా వరకు ఇవి తగ్గుతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. సో రాజు గారు, గుడ్ ఫుడ్ లో ఏం వెరైటీ చూపిస్తున్నారు ఈరోజు? గార్లిక్ మింట్ పరోటా అండి. గార్లిక్ మింట్ పరోటా. ఎస్. సో గార్లిక్ మింట్ పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గార్లిక్ మింట్ పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 2 టీ స్పూన్లు, తరిగిన పుదీనా 1/2 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ మింట్ అనుకున్నాం కదండి, గార్లిక్ మింట్. సో పుదీనా ఇక్కడ మనం కొంచెం పేస్ట్లా వాడేసుకుందాం. ఓకే. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే. సో ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, అలాగే పుదీనా పేస్ట్,
గార్లిక్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాం. సో కొంచెం స్పైసీ కొరకు పచ్చిమిర్చి ఓకే. సో అన్నీ మనం అందులో మిక్స్ చేసేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసేస్తున్నాం. సో ఉల్లిపాయలు కూడా ఉంటే బాగుంటుంది. ఓకే. కొద్దిగా అంటే చిన్న చిన్న కట్ చేసుకున్నాం, మనం పరోటాలో వేసుకుంటాం కాబట్టి. అలాగే కొంచెం వాము. సో వెల్లుల్లి కూడా జస్ట్ మనకు ఫ్లేవర్ తెలియాలి, ముక్కలు తగలకూడదు అంటే అది పుదీనాతో పాటు పేస్ట్ చేసేసుకోవచ్చు. సరిపడా ఉప్పు. ఓకే. సో పిండి అంతా ఒకసారి మనం ముద్దలా కలిపేసుకోవాలి నీళ్ళు పోసేసుకుంటూ. సో చపాతీ పిండిలో మనం కలిపేసుకుని, సో ఇక్కడ స్టఫింగ్ లేకుండా మనం ఎలా డైరెక్ట్గా చేసేసుకుంటామండి. ఓకే. సో కొంచెం దీంట్లో పుదీనా ఘాటు, వెల్లుల్లి ఈ రెండు కూడా కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవరే ఉంటాయి కదా, బాగుంటుంది డిఫరెంట్గా. ఏదైనా పెరుగుతో కానీ లేకపోతే ఏదైనా పచ్చడితో కానీ తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ట్రావెలింగ్ అలా ఏదైనా ఉంటే కూడా ఇలాంటివి క్యారీ చేయొచ్చండి. అంటే టేస్ట్ మనకు తగ్గకుండా చల్లబడిన మనకు ఫ్లేవర్స్ అలాగే ఉంటాయి. సో బాగా కలిపేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం సాఫ్ట్నెస్ అనేది వస్తుందండి పరోటాల్లో. సో కొంచెం పొడిపిండి వేసేసుకొని సో దీంట్లో కావాల్సితే సన్నగా తరుక్కున్న క్యారెట్ కానీ బీన్స్ కానీ ఏమైనా వెజిటేబుల్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో వెన్నతో రెండు వైపులు కాల్చుకుంటే మనకు గార్లిక్ పుదీనా పరోటా రెడీ. సో స్టఫింగ్ చేసుకోవటం పరోటాలు కొంచెం కష్టం అనుకునే వాళ్ళు ఇలాంటి పరోటాస్ ట్రై చేయొచ్చు. అంటే అన్ని ఇలా చేసుకోలేమో, అన్ని అలా కూడా చేసుకోలేము. ఇలా ట్రై చేస్తే కొంచెం వీటిల్లో కూడా మనకి మంచి టేస్ట్లు అవి యాడ్ చేసుకోవచ్చు కదా. ఎస్ అండి. సో వెన్న కానీ ఆలివ్ ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి మన ఇష్టం ఏదైనా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ఇవి కూడా మనం పెరుగుతో కానీ లేదా ఏదైనా పచ్చడి, ఆవకాయ ఇలాంటి వాటితో తీసుకుంటే బాగుంటుంది. సో ఆల్రెడీ దీంట్లో రెండు స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉన్నాయి, పుదీనా అలాగే వెల్లుల్లి. సో బేసిక్ ఇలాంటివి అలా వేడివేడిగా తింటే మనకి ఆ ఉన్న ఫ్లేవర్స్ తోనే మంచి టేస్టీగా కూడా అండి అలా రోల్ చేసేసుకుని హ్యాపీగా తినేసేయచ్చు. అండ్ చల్లారినా మీరు అన్నట్టు ఏదైనా ఒక కర్డ్ ఉన్నా సింపుల్ గా ఇలాంటివి హ్యాపీగా తినేసేయచ్చు. ఎస్ అండి. సో హాలిడేస్ అలా వచ్చినప్పుడు ఏదైనా కొంచెం స్పెషల్గా ఉండాలని చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు. ఎక్కువ హడావిడి లేదు అంటే సండే ఎక్కువ పని చేయలేము అనుకున్న వాళ్ళకి సింపుల్గా చేసుకునేది. సో స్టఫింగ్ అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది. సో ఇలాంటివి మనం ఈజీగానే ప్లాన్ చేసేసుకుంటే కొంచెం వెరైటీగా హాలిడే రోజు కూడా. కొంచెం మంది రెగ్యులర్ గా రోటీ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా, అవును, ఆ ప్లెయిన్ రోటీస్ అలా తినే బదులు ఇలా ఆకుకూరలు అన్ని కూడా మనకు కావాల్సిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకొని హ్యాపీగా చేసుకోవచ్చు. ఎస్. ఓకే. సో రెడీ అయిపోయిందండి. సో ప్లేట్ గార్నిష్ చేసేసుకున్నామండి. సో టొమాటో అలాగే క్యారెట్తో చేస్తున్నాను. సో మధ్యలో సీడ్ పార్ట్ అంతా తీసేస్తున్నాం. సో
దేశవాళీ కానీ లేకపోతే మనకి హైబ్రిడ్ ఈ రెండింటితో చేసుకోవచ్చండి ఈ డిజైన్ అనేది. కొన్నిటికి మటుకు ఓన్లీ హైబ్రిడ్ అయితేనే మనకి ఆ డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే. సో మధ్యలో వచ్చేసి గ్రూస్ ఇస్తున్నానండి. సో దీనికి మళ్ళీ క్రాస్ చెక్స్లా వస్తుంది. ఓకే. ఓకే. గార్లిక్ మింట్ పరోటా రెడీ. సో గార్లిక్ మింట్ పరోటా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. గార్లిక్ మింట్ పరోటా తయారు చేసే విధానం: ముందుగా పుదీనా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, పుదీనా పేస్ట్, తరిగిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, వాము, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని పరోటాలో ఒత్తుకొని పెనంపై ఉంచి వెన్నతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, గార్లిక్ మింట్ పరోటా రెడీ. తయారీ విధానం చూసారు కదండి. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. మింట్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. ఆ మింట్ ఫ్లేవర్ ఎక్కువ తెలియాలని చెప్పేసి మనం దాన్ని పేస్ట్లా వేసుకున్నాం. అవును. సో అలా వేసుకుంటుందంటే అది ఓవరాల్గా మనకు పిండితో కలిసిపోతుంది. ఈ గార్లిక్ మనకు అక్కడక్కడ ముక్కలు తగిలినప్పుడు టేస్ట్ అనేది తెలుస్తుంది. యా. సో బాగుంది రాజు గారు, వెరీ నైస్. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది పరోటా. మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇల్లు తుడుచుకునే నీళ్ళలో క్లీనింగ్ లిక్విడ్తో పాటు కొద్ది మోతాదులో సాల్ట్ కూడా వేసుకుని దాంతో కనుక ప్రతిరోజు ఇల్లు తుడుచుకుంటూ ఉన్నట్లయితే ఈగల్ లాంటివి రాకుండా ఉంటాయి. ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ చూసి తెలుసుకుందాం. మన ఫస్ట్ చూసుకునే రెసిపీ పింక్ సాస్ పాస్తా. మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాస్తా. సో పాస్తాలో మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్ కంటెంట్ అనమాట. సో ఈ కార్బోహైడ్రేట్స్ అనేది మనకి ఎనర్జీ అనేది ఎక్కువగా లభిస్తుంది అనమాట. సో దీంట్లో మనకి పోషక విలువలు అనేది ఎక్కువగా ఉండవు, ఈవెన్ రిఫైన్డ్ కాబట్టి దీంట్లో మనకి ఓన్లీ కార్బోహైడ్రేట్సే లభిస్తాయి. టొమాటో పేస్ట్. సో టొమాటో పేస్ట్లో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కంటెంట్. సో ఫైబర్ అంటే పీచు పదార్థంతో పాటు మనకి వైటమిన్ సి కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో టొమాటోలో మనకి యాంటీ క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ అనేది లభిస్తాయి అన్నమాట. సో క్యాన్సర్తో పోరాడే శక్తి అనేది లభిస్తుంది. మైదా. సో మైదాలో కూడా మనకు అధికంగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్. ఇది ఒక మంచి రిఫైన్డ్ ఫ్లోర్ కాబట్టి దీంట్లో మనకు ఓన్లీ కార్బోహైడ్రేట్సే ఎక్కువగా ఉంటాయి. సో మనకి పోషక విలువలు అనేది లభించవు. పాలు. సో పాలల్లో మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ అంటే మంచి కొవ్వు పదార్థము, కాల్షియం ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. చీజ్. సో చీజ్లో మనకి వైటమిన్ ఏ కంటెంట్ ఉంటుంది. అంతేకాకుండా వీటిలో మనకి చెడు కొవ్వు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇలాంటి కొవ్వు పదార్థం అనేది మనం తీసుకుంటే కనుక మన శరీరంలో ఉన్న చెడు కొవ్వు పదార్థం అనేది పెరుగుతుంది. సో అందుకోసం మనం కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచుకోకుండా మనకి చీజ్ అనేది ఎప్పుడైనా ఒకసారి చీజ్ తీసుకుంటూ ఉంటే మంచిది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పింక్ సాస్ పాస్తాలో ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్ రిచ్ ఉంది కాబట్టి సో మనం మైదా యాడ్ చేసుకున్నాము. సో పాస్తా కూడా మనకి రిఫైన్డ్ పాస్తా కాబట్టి ఇది ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిది. ముల్లంగి పండు మిర్చి పచ్చడి. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ముల్లంగి. సో ముల్లంగిలో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ సి కంటెంట్తో పాటు ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. దీంట్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ అవుతుందో పిండి పదార్థం అవుతుందో మనకి ఎనర్జీ అనేది లభిస్తుంది. సో మనకి ఎప్పుడైనా రాడిష్ అనేది అంటే మనకి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దీంట్లో క్యాలరీస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ రాడిష్ అనేది మంచి ఒక వెయిట్ లాస్ వెజిటేబుల్ అని చెప్పొచ్చు. సో ఈ రాడిష్ అనేది చాలా తక్కువ క్యాలరీస్ ఉంటుంది కాబట్టి ఇది బరువు తగ్గే వారికి ఉపయోగపడుతుంది. పండు మిరపకాయలు. సో పండు మిరపకాయల్లో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ సి కంటెంట్. సో వైటమిన్ సి కంటెంట్తో పాటు మనకి ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. అంతేకాకుండా వీటిలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా దండుగా ఉంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ వల్లనే మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెరుగుతుంది. సో పండు మిరపకాయల్లో మనకి జీర్ణక్రియను కానీ జీవక్రియని పెంచుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని అనేది పెంచుతుంది.
చింతపండు. సో చింతపండులో మనకి ఎక్కువగా ఉంటుంది ఐరన్, మెగ్నీషియంతో పాటు విటమిన్ సి కంటెంట్. అంతేకాకుండా వీటిలో మనకి పీచు పదార్థం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ పీచు పదార్థం వల్ల మనకి మలబద్ధకం కానీ కాన్స్టిపేషన్ అలాంటి సమస్యలు రానివ్వకుండా చూసుకుంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇలాంటి పచ్చడి అనేది చాలా ఆరోగ్యకరమైనది, ఇది అందరూ తీసుకోవాలి. గార్లిక్ మింట్ పరోటా. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గార్లిక్. సో వెల్లుల్లిలో మనకి ఎక్కువగా ఉంటుంది పొటాషియం కంటెంట్. సో ఈ పొటాషియం కంటెంట్ ఏంటంటే మనకి రక్తపోటు సమస్యతో బాధపడే వారికి పొటాషియం ఉన్న ఆహారం అనేది కంపల్సరీగా తీసుకుంటూ ఉండాలి. సో అంతేకాకుండా దీంట్లో మనకి ఫైబర్ ఉంటుంది. సో దీంట్లో మనకి యాంటీ ఇన్ఫెక్షన్ అంటే మనకి యాంటీ బ్యాక్టీరియల్ కానివ్వండి, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పుదీనా. సో పుదీనాలో మనకి కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాల్షియంతో పాటు మనకి ఐరన్, మెగ్నీషియం, జింక్ ఇలాంటివి మినరల్స్ అనేది కూడా చాలా అధికంగా ఉంటాయి. గోధుమ పిండి. సో గోధుమ పిండిలో మనకి ఎక్కువగా ఉంటుంది పిండి పదార్థాలు. సో పిండి పదార్థాలతో పాటు మనకి పీచు పదార్థము, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అవి ఎక్కువగా ఉంటాయి. దీంట్లో మనకి గ్లూటెన్ అనేది ఒక ప్రోటీన్ అనేది లభిస్తుంది అనమాట. సో దీంట్లో మనకి అధికంగా ప్రోటీన్ అనేది ఉంటుంది, పీచు పదార్థం అనేది కూడా ఉంటుంది. సో వీటి వల్ల మనకి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది రానివ్వకుండా చూసుకుంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ గార్లిక్ మింట్ పరోటా అనేది చాలా ఆరోగ్యకరమైనది. దీంట్లో మనకి గార్లిక్ కూడా యాడ్ చేసుకున్నాము. మింట్ అనే దాంట్లో మనకి కాల్షియం ఇవన్నీ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లో ట్రై చేసుకోవచ్చు. చామదుంప వెల్లుల్లి పులుసు. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చామదుంప. సో చామదుంపల్లో మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ అంటే మనకి పిండి పదార్థాలు అనేది ఎక్కువగా ఉంటుంది. వీటిని మనం రూట్స్ అండ్ ట్యూబర్స్ కిందకి వస్తుంది కాబట్టి సో వీటిలో మనకి ఎక్కువగా స్టార్చ్ అనే రూపంలో పిండి పదార్థం అనేది లభిస్తుంది. అంతేకాకుండా వీటిలో మనకి వైటమిన్ ఏ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో వైటమిన్ ఏ కానివ్వండి, పొటాషియం కానివ్వండి, ఫైబర్ ఇలాంటివి న్యూట్రియన్స్ అనేది చాలా దండుగా ఉంటాయి. వెల్లుల్లి. సో వెల్లుల్లిలో కూడా మనకి ఎక్కువగా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. సో పొటాషియంతో పాటు మనకి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో వీటి వల్ల మనకి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా రానివ్వకుండా చూసుకుంటుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ని కూడా పెంచుతుంది అనమాట, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చింతపండు. సో దీంట్లో మనకి ఎక్కువగా వైటమిన్ సి, ఐరన్ కంటెంట్, మెగ్నీషియం ఇలాంటి మినరల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో దీంట్లో మనకి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఈ ఫైబర్ ఎప్పుడైనా మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తీసేస్తుంది అనమాట. సో ఫైబర్ ఉన్న పీచు పదార్థం ఉన్న ఆహారాన్ని మనము రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి మన డైట్లో. అలాగైతే కనుక మనకి కొవ్వు అనేది అయితే ఉందో, చెడు కొవ్వు అనేది అయితే ఉంటుందో ఆ కొవ్వుని తీసేస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక మంచి ఆరోగ్యకరమైన రెసిపీ. దీంట్లో మనకి క్యాలరీస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో మనకి పోషక విలువలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పొరపాటున కాలిన గాయాలు కనుక అవుతూ ఉన్నట్లయితే, సమయానికి బర్ణాలు అందుబాటులో లేకపోయినట్లయితే కలబంద గుజ్జు కొద్దిగా ఆ ప్రాంతంలో అప్లై చేసుకున్నట్లయితే బొబ్బెక్కదు, గాయం కూడా త్వరగా మానుతుంది. తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన పాస్తా ఇంకా పరోటా రెండు కూడా చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదండి వాళ్ళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. అలాగే తెలుగు రుచిపై మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది వాళ్ళ మన తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.